తప్పు ఎవరైనా చేస్తారు, తప్పు చేయనటువంటి ఆ ఫ్యామిలీ అనేదే ఉండదు. అందరూ ఒక రకమైనటువంటి తప్పులే చేయరు. కానీ ఆమె రియలైజ్ అయింది, మళ్ళీ నేనేంటో నిరూపించుకుంటా, నా జోలికి ఎవరు వచ్చినా సరే నేను ఉపేక్షించను, క్షమించను. ముఖ్యంగా ఈ అల్లూరి శ్రీనివాస్, అరే బాబు అల్లూరి శ్రీనివాస్, మా ఛానల్ తరపున మేము కూడా నీకు చెప్తున్నాం, నువ్వు మోసాలు విడిచిపెట్టి చక్కగా కష్టపడి పని చేసుకో. ఈ అవతారాలన్నీ తీసేయి, టోపీ పెట్టుకొని బ్లాక్ మాస్క్ పెట్టుకొని. అదేంటి మీకు తెలియదు, అది న్యూ అవతారం, కొత్త అవతారం అనమాట. ఓకే, మాస్క్ అగోరి అని పిలవాలి అప్పుడు మనం. మాస్క్ అగోరి అంట శ్రీవర్షిని చెప్తుంది. అంటే జనాల్ని ఎలా మోసం చేయాలి, ఆ ప్రొడ్యూసర్ అయిపోయింది, తర్వాత రాధిక, ఇలా చాలామందిని మోసం చేసినటువంటి ఈ ఫేక్ గాడు మళ్ళీ ఇప్పుడు కొత్త అవతారం వర్షిని చెప్తుంది, టోపీ అగోరి అనాలిగా, ఫేక్ అగోరి. అవతారాలు అంటే వేషాలు వేసుకుని బతకండి తప్ప ఇంకా తనకి ఏమొచ్చండి. ఏ రకమైనటువంటి విధానంతో వెళ్తున్నాడో చూడండి. కాబట్టి సమాజంలో ఇటువంటి వారు ఉంటారు, వారి పట్ల అప్రమత్తంగా మీరు ఉండాలి. ఆధ్యాత్మిక చింతన వారి మతాలకు కులాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ భావన. కానీ మనం ఎవరిని నమ్ముతున్నాం, ఎవరిని విశ్వసిస్తున్నాం, మన ఇంటికి వచ్చేటువంటి వ్యక్తులు ఎటువంటి వారు, జాగ్రత్తగా ఉండాలని సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం #1 న్యూస్ తరపున ప్రత్యేకంగా మీ అందరినీ కోరుకుంటున్నాం. శ్రీవర్షిని, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో హ్యాపీగా ఉండాలి. నీ జీవితంలో ఒక మంచి ఫౌండేషన్ అనేది వేసుకోవాలి, అది పునాది కావాలి, సమాధి కాకూడదని మరొకసారి మేము తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు.